దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు 191 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలవాలనే కసితో అండర్-19 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి బీసీసీఐ 15 మందితో కూడిన అండర్-19 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది. అందులో హైదరాబాద్ కు చెందిన ఆరోన్ జార్జ్ కు అవకాశం కల్పించారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఆరోన్ జార్జ్ ఎవరో తెలుసుకునేందుకు నెట్టింట తెగ వెతుకుతున్నారు క్రికెట్ అభిమానులు. ఇక ఆరోన్ జార్జ్ కేరళలో పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. అంతేకాకుండా జూనియర్ స్థాయి క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా 2014 నుంచి 2015 వరకు హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో ఉచితంగా క్యాంప్కు హాజరయ్యేవాడు. ఆ సమయంలో క్యాంప్లో ఉన్న వాళ్లలో జార్జ్ చిన్నవాడు కావటం గమనార్హం. అలా సీనియర్లతో ఆడుతూ ఆటలో మెలకువలు నేర్చుకున్నాడు ఆరోన్ జార్జ్. 2023లో అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో బీహార్తో మ్యాచ్లో 303 పరుగులు చేసి అందరి కంట్లో పడ్డాడు. అనంతరం విజయవాడలో జరిగిన బీసీసీఐ హై పర్ఫార్మెన్స్ క్యాంప్ వినవ్ మన్కర్ ట్రోఫీలో ఢిల్లీతో మ్యాచ్లో 83 పరుగులు చేశాడు. అలా అండర్-19 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో త్వరలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్లో ఎలా రాణిస్తాడో చూడాలి.